నాశనం వచ్చిందనుకో, భూమి మీద ఈ అందరి దగ్గర ఉన్నటువంటి డబ్బులు తీసుకొచ్చేసి కుప్పబోసినా కూడా నాశనం ఆగదు. కానీ ఒక్క నీతిమంతుడు నిలబడితే అన్ని డబ్బులకు మించినోడు ఒక్క నీతిమంతుడు. ఒక నీతిమంతుని విలువ ఎంత? ఈ భూమి మీద ఉన్నటువంటి ధనంతో పోల్చగలమా, కొలవగలమా? ఆ నీతిమంతుడే నువ్వైతే నీ విలువెంత ఇప్పుడు ఆలోచించు. ఆ నీతిమంతుడు నువ్వే అయితే నీ విలువెంత? మొదటగా మన అందరినీ కన్న కనతండ్రి అయినటువంటి ఆ ఏకైక దేవదేవునికి, ఆయన కుమారుడు, ఈ లోక రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా పరిశుద్ధాత్మ సహాయముతోనే స్తుతి స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. అదేవిధముగా ఆయన మాటలు వినాలి, వినబడినటువంటి మాటలను హృదయంలో పదిలపరుచుకొని వాటి ప్రకారంగా బ్రతకాలి అని వచ్చినటువంటి మీ అందరికీ, అలాగే దేవుని మాటలను శ్రద్ధాసక్తులతో నేర్చుకొని దేవుని దగ్గరికి నడిపించటానికి, దేవునిలో బలపరచటానికి పనిచేస్తున్నటువంటి సేవకులు కూడా ఇక్కడ ఉన్నారు. వారికి కూడా క్రీస్తు పేరటనే నా యొక్క శుభములు, వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. కొన్ని విషయాలు మనం ఆలోచించుకుందాం. దేవుడు మన కొరకు వ్రాయించి ఇచ్చిన మహాజ్ఞాన గ్రంథమైన బైబిల్లో నుంచి కొన్ని విషయాలు ఆలోచన చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఉదయం 2 విషయాలు వినటం జరిగింది. 2 సబ్జెక్టులు, 2 సందేశాలు మనం వినటం జరిగింది. దయచేసి మరి ఆ 2 సందేశాల నుంచి నేను 2 క్వశ్చన్స్, 2 ప్రశ్నలు వేయాలనుకుంటున్నాను. పెద్ద పెద్దవేమీ కాదు. వాళ్ళు చెప్పింది ఏంటిదో చెప్పమని కూడా నేను అడగను. మొదటి ప్రసంగం అన్నగారు, ఇక్కడ ఉన్నటువంటి సేవకుడు జాషువా గారు చెప్పారు. మీకు ఏం అర్థమైందో చెప్పండి నాకు. ఆయన చెప్పింది వద్దు, మీకు ఏం అర్థమైందో చెప్పే ప్రయత్నం చేయండి. ఏంటండి? కనీసం ఒక ఆయన చెప్పిన తర్వాత నేను వాయిస్ రేజ్ చేయొచ్చుగా. ఏమో ఆయన చెప్పింది కూడా రైటో కాదో అని డౌట్. అంతేనా? జన్మదినము కంటే మరణదినమే. నమ్ముతారా మీరు దీన్ని? ఆయన ఈరోజు, నేనైతే పుట్టినరోజు అని వాడను, డెలివరీ డే అంటాను. డెలివరీ డే ఇది అన్న సంగతి నాకు ఇక్కడికి వచ్చేంతవరకు, ఆయన నిలబడి చెప్పేంతవరకు నాకు కూడా తెలుసు. సెమినార్ పెడుతున్నానంటే సెమినార్ అనుకున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుసు నాకు ఆయన డెలివరీ డే అని. ఏదేమైనప్పటికీ దాన్ని పుట్టినరోజుగా చాలామంది పిలుచుకుంటున్నారు కాబట్టి, దానికంటే మరణ దినము మేలు అంటాం. ఒక మాట చెప్తాను నేను ఇక్కడ. మన ఇంట్లో పెళ్ళి అవుతుంది, పెళ్ళి జరుగుతుంది, అక్కదో చెల్లిదో తమ్ముడిదో అన్నదో ఎవరిదో కదనుకున్నాం. పెళ్ళి రోజు వస్తుంది అనగానే ఎంత ఆనందం ఉంటుంది మనకు. బాగా వినండి. పెళ్ళి రోజు దగ్గర పడుతుంది అని అంటే ఎంతో కొంత ఆనందం ఉంటుంది. దానికంటే ఆ పెళ్ళి కోసం, ఆ పెళ్ళి అనేటటువంటి దినాన్ని ఎదుర్కోవటం కోసం సిద్ధపడుతూ ఉంటాం కదా. మనం అందరం రెడీ అవుతుంటాం కదా, ప్రిపేర్ అవుతుంటాం కదా. ముందుగానే ఎందుకు ప్రిపేర్ అవుతున్నారు మీరు? ముందుగానే ఎందుకు మీరు రెడీ అవుతున్నారు? ఎందుకు సిద్ధపడుతున్నారు? కావలసినవన్నీ తీసుకుంటున్నారు, కావలసినవన్నీ సమకూర్చుకుంటున్నారు. ఎందుకు? ఒక డేట్ పెట్టుకున్నాం, ఆ డే దగ్గర పడుతుంది. ఆ డేని గ్రాండ్గా వెల్కమ్ చెప్పాలి. మేము ఎలా చెప్పాలి వెల్కమ్? చాలా గ్రాండ్గా వెల్కమ్ చెప్పాలి, మామూలుగా కాదు. మిగతా రోజులు ఎలా ఉంటామనంటే ఏది పడితే అది ఉతికింది వేసుకొని వెళ్ళిపోతాం. ఆ రోజు ఉతికింది వేసుకోమంటే వేసుకుంటామా? షాపులో నుంచి తెచ్చింది ఉండాలి, కొత్తగా ఉండాలి, ఇస్త్రీ మడతలు చక్కగా కనబడాలి, దగదగ మెరవాలి. ఆ రోజు అవసరం అనుకుంటే అద్దం ముందు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఎక్స్ట్రా నిలబడతాం కదా, అన్ని పూసుకోవటానికి. నిలబడి చక్కగా రెడీ అయ్యి ఉదయాన్నే హడాహుడిగా లేచి ఫ్రెష్ అప్ అయి స్నానం చేసి బట్టలు వేసుకొని బయటకు వస్తాం. ఆ దినాన్ని మనం ఏం చేస్తాం? వెల్కమ్ చెప్తాం. ఆ దినాన్ని ఆ రేంజ్లో
ఎదుర్కొంటాం చాలా ఆనందంతో. అప్పుడు ఫేస్ చూడాలి, ముఖం చూస్తే ఎట్టుంటుంది? దిగులుగా బాధగా ఉంటుందా? ఎంత బాగుంటుంది, హ్యాపీగా ఉంటుంది కదా, నవ్వుతూ కలకల్లాడుతుంటుంది. ఆ పెళ్ళి అనే దినాన్ని ఎదుర్కోవటానికి ఇంత సిద్ధపడుతున్నావు కదా, మనం అంటే క్రైస్తవులము అని చెప్పుకుంటున్నటువంటి మనం కూడా అది వస్తే ఎలా ఉంటుంది పెళ్ళి అనగానే? విషయం ఏంటంటే, ఇది ఎందుకు చెప్పానంటే, నన్ను మనల్ని దేవుడు పిలిచింది ఎందుకో తెలుసా? ఒక అద్భుతమైనటువంటి పండగ నీ జీవితంలో రాబోతుంది, దానికోసం రెడీ అవ్వు ఇప్పటి నుంచి అన్నాడు. ఆ పండగ పేరేంటో చెప్తారా మీరు? చావు. ఏంటిది? క్రైస్తవుడికి చావు ఒక పండగ కావాలి, ఒక పెళ్లి దినం లాంటిదిగా ఉండాలి. ఎందుకనంటే పెళ్లి రోజు అమ్మాయి ఇల్లు వదిలి ఎక్కడికి వెళ్తుంది? పరాయి ఇంటికి వెళ్ళదు, సొంత ఇంటికి వెళ్తుంది. అవునా కదా? కరెక్ట్గా చెప్పాలంటే 20 ఎక్కువ అదే కదా, 20-25 సంవత్సరాలు చుట్టరికం చేస్తుంది. ఎక్కడ? తల్లిగారింట్లో. ఆ తర్వాత పర్మనెంట్ తన సొంత ఇంటికి వెళ్ళటం కోసం అని చెప్పేసి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుంటుంది కదా. సంఘం అంటే వధువుతో సమానం కదా. సిద్ధపడు ఓ సంఘమా అని పాటలు పాడుకుంటుంటాం కదా. వరుడు రాబోతున్నాడు మనల్ని తీసుకొని వెళ్ళటానికి, సిద్ధపడుతున్నామా? వరుడు రాబోతున్నాడు మనల్ని తీసుకెళ్ళటానికి. ఇదొక వర్షన్, దీన్ని బిబ్లికల్ వర్షన్ అంటారు. జనరల్ వర్షన్లో చెప్పాలంటే చావు రాబోతుంది, రెడీ అవ్వనాలే. ఏం రాబోతుంది? చావు రాబోతుంది, రెడీ అవ్వు అని అంటే ఎవడన్నా రెడీ అవుతాడా? రెడీ అయ్యేటోడే క్రైస్తవుడు. చావు వస్తుంది, దానికోసం సిద్ధపడు అన్నప్పుడు సిద్ధపడేటోడే క్రైస్తవుడు. బైబిల్ పట్టుకుంది ఎందుకోసమో తెలుసా? మనం అందరం అంటుంటాం, మీరందరూ ఏమని సమాధానం చెప్తారు? బైబిల్ ఎందుకు పట్టుకున్నాం, యేసుప్రభుని ఎందుకు నమ్ముకున్నాం, ఈ ప్రతి ఆదివారం చర్చికి ఎందుకు వస్తున్నాం అని అంటే దానికి కారణం, దాని ఆన్సర్ ఒకటే. ఏం చెప్తారు మీరు కదా? పరలోకం పోవాలంటే ఏం చేయాలి చెప్పండి? పరలోకం పోవాలంటే ఫస్ట్ ఇక్కడ చచ్చిపోవాలి. ఇక్కడ సావకుండా పరలోకం పోతావా? ఈ రక్త మాంసంలో పోతాయి ఆడికి. అంటే నువ్వు నమ్ముకున్న రోజే పరలోకం పోవాలని నమ్ముకున్నావు అంటే అర్థం ఏంటి? సస్తే తప్ప పరలోకం రాదు అంటే సావాలి అనే నమ్ముకున్నావు నువ్వు. అర్థమవుతుందా? అసలు మనం నమ్ముకుందే సావాలని. ఆ సావు గురించినటువంటి దినాన్ని పండగ చేసుకోండి అని చెప్పాడు. యేసుక్రీస్తు మరణ దినమే యాక్చువల్గా ఒకని జన్మదినము కంటే ఒకని మరణ దినమే. ఆ ఒకడెవరో తెలుసా? యేసుప్రభువే. ఆ ఒకడెవరో కాదు, యేసుప్రభువే. ఆయన మరణ దినమే మనకు పండగ. ఆయన చావకపోతే లేదు మనకు బ్రతుకు. ఆయన చావుతో వచ్చింది లోకానికి వెలుగు. అవునా కదా? ఆయన మరణమే మన జీవం. మరణంతో ప్రపంచాన్ని జీవింపజేసినటువంటి మహానుభావుడు. కాబట్టి ఆయన మరణం ద్వారా మనం పండగ చేసుకోవాలి. మనం కూడా అలానే మరణించాలి. మనం మరణిస్తే మరణించక ముందు మనం అనేకుల్ని వెలిగించి వెళ్ళాలి. మనం కూడా సిద్ధపడాలి మరణం. అందుకోసమే అన్నాడు, ఏమన్నాడు? జన్మదినము కంటే మరణదినమే మేలు. ఇది చెప్పటానికి ఈరోజు పుట్టినరోజు అని చెప్పేసి ఈ కార్యక్రమం. మీకు అర్థం కావాలి, మనకు అర్థం కావాలి. పుట్టినరోజు ఏం చెప్పాడు? సావటమే మేలు అన్నాడు. తన పుట్టినరోజు ఆయన ఏం చెప్పాడు? సావటమే మేలు అని అన్నాడు. అవునా కదా? ఉట్టిగా సావటం కాదు, రెడీ అయి సావాలి. అవునా కదా? అందుకోసమే చూడండి, అక్కడక్కడ పెళ్ళిళ్ళలో యవనస్తులు అబ్బాయి అమ్మాయి లేచిపోతుంటారు. తల్లిదండ్రులు ఎంత బాధపడతారు తెలుసా? ఎంత గ్రాండ్గా పంపిద్దాం అనుకున్నావురా? టెంట్ వేసి ఎన్నో హంగామాలు చేసి డీజేలు పెట్టి ఇవన్నీ పెట్టి చక్కగా ఊరేగింపుతో ఆనందంగా పంపిద్దాం అనుకుంటే ఉట్టిని వెళ్ళిపోయారేంట్రా మీరు అని చెప్పి బాధపడుతుంటారు వాళ్ళు. ఉట్టిగిన వెళ్ళిన అత్తూరింటికి వెళ్తుందేమో కానీ మనం ఉట్టికి వెళ్తే పోం పరలోకం. రెడీ అవుతేనే వెళ్తాం పరలోకం. రెడీ అవ్వాల్సిందే ఖచ్చితంగా అనే విషయాన్ని చెప్పాడు అన్నగారు.
సెకండ్ పాఠం ఏం చెప్పారు? ఏం చెప్పారో చెప్పకండి, మీకేం అర్థమైందో చెప్పండి. రెండవ పాఠం పూర్తిగా చెప్పండి. చెప్పండి, మీరు చెప్పండి పోనీ. సెకండ్ సబ్జెక్టు మీకేం అర్థమైంది? అన్నగారు చెప్పినటువంటి మాటలో మీకేం అర్థమైంది చెప్పండి. అన్నగారు చెప్పినటువంటి సబ్జెక్టు రికార్డ్ చేసుకున్నాను నేను. దానికి ఏ టైటిల్ పెట్టాలో నాకు అర్థం కావట్లేదు. 4 టైటిల్ ఉన్నాయి దానికి. విశ్వాస వీరుని అంతిమ యాత్ర. మామూలుగా లేదు బేస్. కానీ ఇంత మంచి మాట, ఇంత మంచి టైటిల్ పెడితే చూసే మంచి వాళ్ళు ఎవరు లేరు, వినేటటువంటి వాళ్ళు ఎవరు లేరు అనిపించింది. అప్పుడు ఇంకొక టైటిల్ ఏం గుర్తుకొచ్చింది అని అంటే, మరణించిన తర్వాత 470 సంవత్సరాల తర్వాత పాతి పెట్టబడిన శవం అని పెడితే ఏంటుంటుంది? ఎవర్రైనా ఇన్ని రోజుల తర్వాత శవాన్ని అప్పుడు పాతి పెట్టారా కదా? రాదు డౌట్? ఎవరో ఇతను చూడాలి అని చెప్పేసి ఖచ్చితంగా క్లిక్ చేస్తాడు. ఇంకొక సబ్జెక్ట్ ఏంటి అని అంటే, ఇంకొక టైటిల్ ఏంటి అని అంటే, అన్నగారు పోస్టర్లో పెట్టాడు, ఇంత విశ్వాసం నేటి క్రైస్తవులకు ఉందా అన్నాడు. ఎన్నైనా ఇప్పటికీ 3 అయినాయి కదా. 4వది ఏందో తెలుసా? 40 సంవత్సరాలు సాగిన అంతిమ యాత్ర. ఎవరిదైనా 40 సంవత్సరాలు అంతిమ యాత్ర కొనసాగుతుందా? 40 సంవత్సరాలు సాగిన అంతిమ యాత్ర. ఇది 4వ. ఏం పెట్టాలి? ఏది పెడితే బాగుంటుంది? అర్థమైంది ఏంటిదో రెండో సబ్జెక్ట్ చెప్పండి అని అంటే ఒక్క ముక్క బయటికి రాలే. ఇప్పుడు ఆ సబ్జెక్టుకి సంబంధించినటువంటి 4 టైటిల్స్ ఇచ్చాను. అంత మాత్రమే కాకుండా అన్నగారు చెప్పినటువంటి ఆ సబ్జెక్టులో నుంచి నాకొక సబ్జెక్ట్ వచ్చింది. ఇప్పుడు అదే చెప్తున్నాను మీకు, చెప్పబోతున్నా ఇప్పుడు అదే. స్టార్టింగ్లో ఒక రకంగా చెప్పాలి అని అంటే, ఇంట్రొడక్షన్ ఏదో కొంచెమే చెప్పిండన్న, దాన్ని అలా పక్కకు నెట్టి ఇంకో సబ్జెక్ట్ ఎత్తుకున్నాడన్న. ఆ బేస్లో కనుక ముందుకెళ్ళి ఉంటే ఏమన్నా ఉండేదా అనుకున్నా. కాకపోతే అదే లైన్లో, అదే సీక్వెల్లో నేను ఒక విషయం చెప్పి, నేను ఒక సబ్జెక్ట్ చెప్పి నేను పాట ముగించేస్తాను. ఏంటి స్టార్టింగ్ ఇంట్రడక్షన్ ఏంటి అని అంటే, కొన్ని నోట్లు చూపించాడు కదా. ఏం చూపించాడు? నోట్లు చూపించాడు. వాడబడినటువంటి నోటు నలిగిపోయింది, భద్రంగా దాచిపెట్టబడినటువంటి నోటు చక్కగా ఉంది, ఎన్ని సంవత్సరాలైనా అలానే ఉంది అని చెప్పుకుంటూ ఒక మాట చెప్పాడు. ఆ మాట ఏంటంటే, ఈ లోకానికి క్రైస్తవుడు అవసరమా? ఈ లోకానికి క్రైస్తవుడు ఎంత అవసరం అని అంటే, ఇదిగో ఈ కరెన్సీ నోటు ఎంత అవసరపడుతుందో ఈరోజు ప్రపంచానికి, ప్రతి ఒక్క వ్యక్తి యొక్క జీవితానికి కరెన్సీ నోటు ఎంతగా ఉపయోగపడుతుందో అంతకంటే ఎక్కువగా ఉపయోగపడాలి క్రైస్తవుడు. కానీ ఉపయోగపడట్లేడు అని చెప్పాడు. వాస్తవం అది. అంతలా ఉపయోగపడాలి కానీ ఉపయోగపడట్లేడు. కానీ అసలు ఎంత అవసరం అంటే, ఈ కరెన్సీ నోటు కంటే ఎక్కువ ఈ లోకానికి ఎవరు అవసరం? క్రైస్తవుడు అవసరం. బాగా వినండి, ఒక మంచి మాట చెప్తాను. అసలు ఈ కరెన్సీ నోట్లే లేకుండా చేసేయాలి అని పోరాటం చేశారనుకో, ఎవరైనా స్టార్ట్ అయ్యారనుకో, వాళ్ళని ఏమనాలి? ఏమంటారు? మీరేమంటారు? పోనీ కరెన్సీ నోటే లేకుండా దునియాలో అసలు లేకుండా చేయాలి. ప్రస్తుతానికి కరెన్సీ నోటుతోనే ప్రతి ఒక్కడు బతుకుతున్నాడు, దానికోసమే పోరాడుతున్నాడు, దానికోసమే కష్టపడుతున్నాడు. ఉదయం లేచినప్పటి నుంచి నైట్ పడుకునేంత వరకు వాడి కష్టం, వాడి ప్రయాస, వాడి సమస్తం కూడా దేనికోసం? ప్రతి మనిషి పడుతున్నటువంటి కష్టం దేనికోసం? అవునా కదా? వింతేంటో తెలుసా? ఈరోజు పాఠశాలకు వెళ్తున్నారు ప్రతి ఒక్కరు. ఎందుకో తెలుసా చెప్పండి? టీచర్ వెళ్ళేది దానికోసమే, స్టూడెంట్ వెళ్ళేది కూడా దానికోసమే. టీచర్ ఏం చెప్తాడనంటే, ఒరేయ్ ఎక్కువ డబ్బులు వచ్చేటటువంటి జాబ్ చేయాలంటే ఇది చదవాలంటాడు. కాకపోతే నేను చెప్తున్నటువంటి రఫ్ లాంగ్వేజ్లో ఏం చెప్పడు. పెద్ద పెద్ద జాబులు చేయాలరా, కలెక్టర్లు, తర్వాత IAS, IPS, పెద్ద పెద్ద ఆఫీసర్లు అవ్వాలి మీరు, కష్టపడాలి, చదవాలి మీరు అని మాట్లాడుతుంటారు. ఎందుకు? కలెక్టర్ అయితే
డబ్బులు ఎక్కువ వస్తాయి, శాలరీ ఎక్కువ ఉంటుంది, అవును కదా? దానికోసమే. అది విని ఈరోజు చదువుకుంటున్నటువంటి వాళ్ళందరినీ చూస్తే ఎట్లుంటుందో తెలుసా? బొత్తిగా జ్ఞానం కానీ నాలెడ్జ్ కానీ ఏం ఉండదు. బొత్తిగా చెప్తున్నాను, జ్ఞానమే ఉండదు. ఎవరు వాడారో ఎప్పుడు వాడారో నాకైతే తెలియదు, కానీ ఈ కాలానికి పర్ఫెక్ట్గా సరిపోయేటటువంటి సామెత ఏంటో తెలుసా? చదువుకున్న వాడి కంటే అని అప్పుడు అన్నారు, నేను ఇప్పుడు ఏమంటా తెలుసా? చదువుకున్న వాడి కంటే బరెగొడ్లు నయమంట. ఏమి నయం? బరెగొడ్లు నయం. ఎందుకట్లా? నేను చాలాసార్లు చెప్తా ఉంటాను. ఈరోజు మనిషి ఎంత అజ్ఞాని అని అంటే, ప్రపంచంలో జ్ఞానం లేని జీవి అంటే మీరు ఆన్సర్ ఏం చెప్తారు? ఎవరైనా ఇంటర్వ్యూ మిమ్మల్ని పిలిచి ప్రపంచంలో కల్లా తెలివి తక్కువ జీవి దాని పేరేంటో చెప్పండి అని అంటే మీరేం చెప్తారు? గట్టిగా కోడి దిమాక్ అని. జీవి 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 గురించి ఏ జీవి అని అంటే కరెక్ట్ చెప్పాడు ఆయన. ఎవరు? అది లెక్క. 100% రైట్ ఆన్సర్ అది. ఎవరు? మనిషే. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, మనిషే మాట్లాడేటోడు మనిషే కాబట్టి జీవరాశులన్నింటినీ జ్ఞానం లేని జీవుల కింద నెట్టిపడేసి వీడే. కానీ వాటితో పోల్చుకుంటే పెద్ద ఎక్కువ జ్ఞానం ఏమీ కనపడదు కరెక్ట్గా మాట్లాడితే. ఎందుకు నేను ఈ మాట మాట్లాడుతున్నానంటే, ఈరోజు ప్రతి మనిషి చదువుకున్నది కానీ వాడు ఏది కనిపెట్టినా, ఏది తయారు చేసినా, ఎంత పెద్ద శాస్త్రవేత్త అయినా, ఎంత పెద్ద ఉద్యోగి అయినా, ప్రతి ఒక్కడు కష్టపడేది దేనికోసమో చెప్పనా? ఈ జానెడు పొట్ట కోసమే. పొట్ట పోషించుకొని బతకటం కోసం. పిల్లలు పుట్టిన తర్వాత ఎట్ట బతుకుతావురా అని చెప్పేసి వాడిని రెచ్చగొడుతుంటాడు. ఏదో ఒకటి చదువు బతకాలి, ఏదో ఒకటి చేయి బతకాలి అని చెప్పేసి ఈ లోకంలో ఉన్నటువంటి కోటి విద్యలు దేనికోసమట? కోటి విద్యలు అంటే వాడు ఎంత చదువుకున్నా కూడా, ఎందుకురా చదువుకున్నావు, ఇంత చదువుకున్నావు ఎందుకంటే బతుకుతున్నాడు. వాడి కేంద్ర ప్రశాంతంగా బ్రతుకుతున్నాడు, దర్జాగా బ్రతుకుతున్నాడు, హాయిగా బ్రతుకుతున్నాడు అని ప్రతి ఒక్కరు చెప్పాలి. జంతువులు ఏం కష్టపడి బతుకుతున్నాయా? అవి హాయిగా బతకట్లే? వాటి కడుపులో నింపుకోవట్లే? చెప్పండి. నీ జ్ఞానం మొత్తం కడుపుకే పరిమితం అయితే, ఈ కడుపును నింపుకునే జ్ఞానంతోనే నువ్వు విర్రవీగితే, ఈ కడుపును నింపుకునేటటువంటి జ్ఞానం ఏ జంతువు లేదు చెప్పు నాకు. కడుపును నింపుకునే జ్ఞానం ఏ జీవికి లేదు చెప్పు. ఇంకా చెప్పాలంటే, ఈ కడుపుని నింపుకోలేక ఉరేసుకొని చచ్చేది నువ్వు, మందు తాగి చచ్చేది నువ్వు. ఏ జంతువు అయినా చస్తుందా? ఏ జీవి అయినా చస్తుందా? ఎంత అజ్ఞాని మనిషి, అర్థం కావాలి మనకు. మళ్ళీ ఈ కడుపును పోషించుకోవటం కోసం లక్షలు సంపాదించుకుంటాడు, ఎకరాలు పోగు చేసుకుంటుంటాడు, స్వార్థం కొద్ది కూడబెట్టుకుంటుంటాడు. అయినా ప్రశాంతత ఉండదు, అయినా ప్రశాంతంగా బ్రతకడు. కానీ ఏ ఎకరం కాదు కదా, ఒక్క సెంటు కూడా కూడబెట్టుకోకుండా, ఏది కూడబెట్టుకోకుండా జీవితాంతం హాయిగా ప్రశాంతంగా ఎంతోమంది పిల్లల్ని కని బతుకుతుంది ప్రతి జీవి. ఒక్క కానుపుకే పంది ఎన్ని పిల్లల్ని గట్ట చెప్పండి. ఇంతమంది పిల్లలు ఎప్పుడు రా నేను పోషించేది అని అంటది అది. కానీ మనం 4 పిల్లలు పుడితే చూడాలి మనోడే వారం అంతా. కానీ అదే ఏ జీవి అయినా ఇంతమంది తన జీవితం మొత్తంలో ఎన్ని పిల్లలు కంటదండి? ఏనాడైనా ఎలా పోషించుకోగలను అనేటటువంటి బాధపడినట్టుగా ఉందా చరిత్రలో? పొట్టను పోషించుకోవటం కోసం ఎన్ని తిప్పలా, మోసాలు దానికోసమే, అన్యాయాలు దానికోసమే, పాపాలు కూడా దానికోసమే, అక్రమాలు దానికోసమే, దొంగతనం దానికోసమే, అన్ని పాపాలు చేసేది మళ్ళా ఈ కడుపు కోసమే. ఎంత పని చేస్తుంది ఈ కడుపు కదా? దీనికోసమే కష్టమంతా. మరి ఇప్పుడు చెప్పండి నాకు, జ్ఞానవంతుడు ఎవరు? ఇప్పుడు రాదు. మనిషి అనే పేరు పొరపాటున కూడా చెప్పండి మీరు జీవితం అలా, అవునా కదా? మనం కష్టపడుతుంటాం. మళ్ళీ ఇంకా విచిత్రం ఏంటంటే, ఇందాక అన్నగారు ఏది మనం స్టార్టింగ్లో ఏది మనకు తెలియదు, తెలుసుకోవాలి. కూతురికి జాబ్ రాలే, దేవుని వదిలిపెట్టాలి. బతకడానికి ఏదో ఇవ్వలేదు, దేవుని వదిలిపెట్టాలి.
ప్రతి జీవి దేవుని మీద ఆధారపడుతుంది. ప్రతి జీవి దేవునికి ప్రార్థన చేస్తుంది. ఆ జీవికి ఏ ఉద్యోగం ఇచ్చాడు దేవుడు? ఆ జీవులకు ఏం చేశాడు దేవుడు? వాటి నమ్మకం చూడు, ఏమైనా సంపాదించేయన్నాడా? అవునా కదా? అసలు దేవుని నువ్వు నమ్మాల్సింది పాపాలు కడుక్కొని ఆయన ఉన్న లోకంలో యుగయుగాలు తరతరాలు ఆయనతో పాటు ఆనందంగా సంతోషంగా బ్రతకాలి. అందుకు నమ్మాలి. పరసంబంధమైన మేలుల కొరకు దేవుని దగ్గరికి రావాలి. అవునా కదా? అర్థమవుతుందా? కానీ ఈరోజు వింత ఏంటంటే దేవుణ్ణి కూడా ఎలా వాడుకుంటున్నాడు తెలుసా? ఈరోజు క్రైస్తవులు కూడా అలానే వాడుకుంటున్నారు. బయట వాళ్ళందరూ కూడా దేని కొరకనంటే దేవుడు ఎందుకు గుర్తుకొస్తాడు తెలుసా? దేవుని దగ్గరికి వెళ్ళేది కూడా దీన్ని నింపుకోవటానికే. నిజం చెప్పండి. దేవుని దగ్గరికి వెళ్ళి కూడా మొక్కుబడి చేసేది ఏంటంటే డీల్ కుదుర్చుకుంటారు. నేను పలానా బిజినెస్ చేస్తున్నాను, మంచి సక్సెస్ సాధిస్తే నీ వాటా నీకు ఇస్తా, అనా కదా? నేను కోరుకున్నది నాకు ఇస్తే నీది నీకు ఇస్తా అని చెప్పేసి, అదే కదా డీల్. బిజినెస్ డీల్ మాట్లాడుకోవటం కదా దేవుని దగ్గరికి పోయి. అదే కదా మొక్కుబడి అంటే. మరలా అక్కడ కూడా ఏం కనపడుతుంది? ఈ పొట్ట కోసమే దేవుణ్ణి సృష్టించుకున్నటువంటి వాళ్ళు ఎంతోమంది పొట్ట కోసం దేవుణ్ణి సృష్టించుకున్నారండి. ఇప్పుడు బయట దేవుళ్ళుగా పిలువబడుతున్నటువంటి దేవుళ్ళు కాని వాళ్ళందరినీ దేవుళ్ళుగా మొక్కుతున్నారు. ఎందుకు? నువ్వు ఆ దేవుడి దగ్గరికి ఎందుకు వెళ్తావని చెప్తే వాళ్ళు ఏం సమాధానం చెప్తారు తెలుసా? సాక్ష్యాలు చూడాలి. మన క్రైస్తవంలో సాక్ష్యం అంటారు. మన క్రైస్తవులు కూడా నువ్వు యేసుప్రభువుని ఎందుకు నమ్ముకున్నానంటే, మా వాడికి జాబ్ వచ్చింది, మా వాడికి కాళ్ళు పోతే కాళ్ళు బాగా అయినాయి, లేకపోతే మా వాడికి పలానా జరిగింది, పెళ్ళి అయింది, ఇంకోటి జరిగింది. ఇవన్నీ వింత కాదు. మళ్ళా ఫైనల్గా ఏం చేస్తున్నావు తెలుసా? ఈ పొట్ట కోసమే దేవుణ్ణి నమ్ముకున్నా అని చెప్తున్నాం మనం. మరలా ఈ పొట్ట కోసమే దేవుణ్ణి తయారు చేస్తాం. అందుకోసమే జీవము కలిగిన నిజమైనటువంటి దేవుడు ఏం చెప్పాడు తెలుసా? మీరు దేనికోసమైతే అన్నీ చేస్తున్నారో, మీరు దేనికోసమైతే నా దగ్గరికి కూడా వస్తున్నారో, మీరు దేనికోసమైతే అడుగుతున్నారో, దేనికోసమైతే అన్ని వదిలేయగలరో, దేనికోసమైతే ఏమైనా చేయగలరో అదిరా మీ దేవుడు అంటే అన్నాడు. అది మీ దేవుడు, నేను కాదు. మరి ఇప్పుడు మనం దేనికోసం సమస్తం చేస్తాం? దేనికోసం సమస్తం వదిలేస్తాం? దేనికోసం ఎవరినైనా లెక్క చేయకుండా చేస్తాం? దేనికోసం దొంగతనం చేయడానికి కూడా వెనకాడం? దేనికోసం పాపం చేయడానికి కూడా వెనకాడం? దేనికోసం ఏమైనా చేయడానికి సిద్ధపడుతుంటాం చెప్పండి? దేనికోసమే. అందుకోసమే దేవుడు ఏమన్నాడు తెలుసా? మీ పిచ్చి కాకపోతే ఏదో దేవుడు నా దగ్గరికి వస్తున్నాడు కానీ అసలు దేవుడు నేను కాదు. మీకు ఏమన్నాడు? మీ కడుపురా మీ దేవుడు అన్నాడు. మీ కడుపురా మీ దేవుడు అని అన్నాడు. సరే మాట చదవడం బాగుంటుంది. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 17వ వచనమా? బాగా 19వ వచనం కదా. నాశనమే వారి అంతము. ఎవరి అంతం? ఇప్పుడు చెప్పాలి మీకు, మనందరికి అర్థమైపోవాలి. నాశనమే వారి అంతము అంటే ఎవరి అంతము? ఎవడైతే దీనికోసం ఏమైనా చేయటానికి సిద్ధపడుతున్నాడో వాడి అంతం నాశనమే వారి అంతము. నెక్స్ట్ మాట, వారేవా ఏమన్నా చెప్పిండా దేవుడు? వారి కడుపే వారి దేవుడు. రోజుకు 3 సార్లు నైవేద్యం సమర్పిస్తారు, అంతే కదా? ఇందాకలు కూడా మంచి నాన్ వెజ్ నైవేద్యం అనమాట. పూజా సామాగ్రి మొత్తం వేసేసినాం, అవునా కదా? దీనికోసమే ఈ కాన్సెప్ట్ మీ ముందుకు ఎందుకు ఉంచానో తెలుసా? నేను ఒక పాస్టర్ని, నిస్వార్థంగా ఒక మాట చెప్తాను. ప్రస్తుత కాలంలో 90% పాస్టర్లందరికీ దేవుడు ఇదే. నమ్ముతారా మీరు? ఇదే కడుపే వారి దేవుడు. కడుపు కోసం బోధ చేస్తారు, కడుపు కోసం తిరుగుతారు, కడుపు కోసం ప్రార్థన చేస్తారు, కడుపు కోసమే ఇంటిట తిరుగుతారు, కడుపు కోసమే చర్చ నడిపిస్తుంటారు. ఇందాకలా అన్నగారు బాధపడుతున్నాడు. అన్యులు క్రైస్తవుల వేషం వేసుకొని ఫోన్ చేసి మాట్లాడితే దొంగలు ఇట్టే దొరికిపోయారు. వాళ్ళు పెద్ద పెద్ద యూట్యూబ్ ఛానల్ నడిపిస్తున్నారు. అట్లాంటి మనకు కావాలి. ఎందుకంటే మన దేవుడు కూడా ఎవరు? ఈరోజు విశ్వాసాలు అనుకునే లోకంలో తిరుగుతున్నటువంటి నేను క్రైస్తవుని చెప్పుకొని తిరుగుతున్నటువంటి వాళ్ళందరి దేవుడు కూడా కడుపే. వాళ్ళ లీడర్ వీళ్ళు. అందుకోసమే ఇలాంటి వాళ్ళు సమాజంలో పెద్ద పెద్ద సేవకులుగా చలామణి అవుతున్నటువంటి కాలం. ఖచ్చితంగా వాక్యం చెప్పడానికి వెళ్తే డిమాండ్ చేస్తూ ఉంటారు వాళ్ళు. ఏం కావాలి నీకు అని అంటే
ఇదెందుకు? దీనికోసం. ఇది లేకుండా దీనికి తృప్తి. ఇది యెహోవా దేవుడు టైపు, ఇది యేసుక్రీస్తు టైపు. యేసుక్రీస్తు లేకుండా దేవుని దగ్గరికి మనం వెళ్ళలేము. యేసుక్రీస్తు లేకుండా దేవుణ్ణి ఆరాధన చేయలేం. యేసుక్రీస్తు లేకుండా దేవుణ్ణి తృప్తిపరచలేం, దేవుణ్ణి సంతోషపరచలేం. అలాగే వీళ్ళందరూ ఇది లేకుండా ఇది నింపలేరు. అవునా కదా? బాగుంది కదా కనెక్టివిటీ? ఎగ్జాక్ట్లీ. ఈ లోకానికి క్రైస్తవులు ఎంత అవసరం అంటే చాలా అవసరం. దినదినము ఏం జరుగుతుంది అంటే జనాభా లెక్కల ప్రకారంగా క్రైస్తవులు పెరుగుతున్నారు. అర్థమవుతుందా మీకు? జనాభా లెక్కల ప్రకారంగా క్రైస్తవులు పెరుగుతున్నారు. అంటే ప్రభుత్వం యొక్క లెక్కలు చెప్తున్నాయి, కానీ ప్రభువు లెక్కలు ఏం చెప్తున్నాయి తెలుసా? దినదినం క్రైస్తవులు తగ్గుతున్నారు. దినదినం క్రైస్తవులు తగ్గుతున్నారు అనేది ప్రభువు లెక్క. ప్రభుత్వం లెక్క ఏంటి? నువ్వు బైబిల్ పట్టుకుంటే చాలు క్రైస్తవుడు అంటాడు ప్రభుత్వం. ప్రభుత్వం ఏం చెప్తుంది? నువ్వు బైబిల్ పట్టుకుంటే చాలు, నువ్వు చర్చికి వెళ్తే చాలు నువ్వు కదా. కానీ ప్రభు అంటాడు, నువ్వు ప్రభు 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 అని చెప్పినా నువ్వు క్రైస్తవుడు కాదరా అంటాడు. అవునా కదా? ప్రభు ఏమంటాడు? ప్రభు 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 అని పిలిచినా నువ్వు కాదురా క్రైస్తవునివి అంటాడు. మత్తయి సువార్త 7:21 చూడండి, చెప్తాడు. ఏం చెప్తున్నాడు? ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యము అంటే తెలియదు చాలా మందికి. పరలోక రాజ్యం అంటే ఏంటో తెలుసా? పరలోకానికి సంబంధించిన రాజ్యం. అది భూమి మీదనే ఉంది. ఆ రాజ్యంలో చేరినటువంటి వారట ఎల్లప్పుడూ పరలోకం ఎలా వెళ్ళాలి అని పరలోకానికి సంబంధించిన విషయాలే నేర్చుకుంటూ, పరలోకం ఏ విధంగా వెళ్ళాలో, ఏ విధంగా చేరాలో ఎల్లప్పుడూ ఎక్సర్సైజ్ చేస్తూ ప్రయత్నం చేస్తూ ఉంటారు ఆ రాజ్యంలో. అలాంటి రాజ్యం, పరలోకానికి సంబంధించిన రాజ్యం అది ప్రస్తుతం భూమి మీదనే ఉంది. అది ఎక్కడుంది? సంఘమే, క్రీస్తు సంఘమే. క్రీస్తు రక్తమిచ్చి సంపాదించిన సంఘమే పరలోకానికి సంబంధించిన రాజ్యం. అది పరలోక రాజ్యమన్నా, దేవుని రాజ్యమన్నా, క్రీస్తు రాజ్యమన్నా, క్రీస్తు సంఘమన్నా, జీవము గల దేవుని సంఘం అనన్నా అదే. ఈ పరలోక రాజ్య నివాసి కానివాడు క్రైస్తవుడు కాడు. ఏదో సంఘం అని అనుకున్నంత మాత్రాన అది సంఘం కాదు. ప్రభువా ప్రభువా అన్నంత మాత్రాన పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ పరలోకమందున్నటువంటి నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును అని చెప్పాడు. అర్థమవుతుందా? సో ప్రస్తుత కాలంలో క్రైస్తవులు దినదినము ఏమైపోతున్నారు? తగ్గిపోతున్నారు. తగ్గిపోతూ 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 మరీ తగ్గిపోయారనుకో ఏం జరుగుతుందో తెలుసా? మరీ టూ మచ్గా తగ్గిపోతే ఏం జరుగుతుందో చెప్పండి మీరు. ఏం జరుగుతుందని? అందరికీ ఒకేసారి చావు వస్తుంది. అందరికీ ఒకేసారి చావు వస్తుంది తగ్గిపోతే. క్రైస్తవుడు ఎంత అవసరం అంటే, ఈ లోకం ఇలా ఉండాలంటే ఈ లోకంలో ఖచ్చితంగా క్రైస్తవుడు ఉండాలి. ఈ లోకంలో క్రైస్తవుడే లేకుండా పోయిన నాడు ఈ లోకం ఉండదు. ఈ లోకం ఉండదు. ఇప్పుడు క్రైస్తవుడు ఎంత అవసరమో చెప్పండి. అనుకుంటున్నారు కానీ క్రైస్తవుడు లేని రోజు, అసలు క్రైస్తవుడే లేకుండా చేద్దామని ట్రై చేస్తున్నారు. క్రైస్తవులు ఎవరు లేకుండా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. వింతేంటో తెలుసా? వాడు కూర్చున్న కొమ్మను వాడే నరుక్కున్నట్టు. తెలియక ఏదో కథలో ఉంటుంది, పరమానంద శిష్యులు చేస్తారట అట్లా. అట్లాంటి వాళ్ళు లోకంలో క్రైస్తవుడే లేకుండా చేయాలి అని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరు అనుకుంటున్నారు? వాళ్ళు కూర్చున్న కొమ్మని వాళ్ళే నరుక్కుంటున్నారు. ఇది పూర్తి అయిన రోజు, క్రైస్తవులే లేకుండా చేసిన రోజు నువ్వేడుంటావు? నువ్వు ఉండే అవకాశం ఉందా? నీ ఉనికి ఉండదు. ఆ తర్వాత క్రైస్తవుడైనా ప్రశాంతంగా ఇంకో లోకంలో ఉంటాడు. కానీ నీ బతికేం కావాలి కదా. దానికి ఒక మంచి సబ్జెక్టు బైబిల్లో నుంచి చాలా తక్కువ సమయంలో నేను కంప్లీట్ చేసుకొని ఒక 15 minutes అట్ మ్యాక్స్ 15 minutesలో నేను ముగించే ప్రయత్నం చేస్తాను. విశ్వాస వీరులలో ఒక గొప్ప స్థానాన్ని సంపాదించినటువంటి వ్యక్తి, లేదా విశ్వాసులందరికీ
హెడ్ అయి కూర్చున్నటువంటి వ్యక్తి. ఈరోజు రెండవ పాఠంలో ఆయన గురించి కూడా చాలా నేర్చుకున్నాం. ఆయన గొప్పతనం గురించి నేర్చుకున్నాం. విశ్వాసంలో తన పిల్లల్ని ఎలా నడిపించాలో ఎంతో అద్భుతంగా ముందుగానే ప్రణాళిక వేసి, ముందుగానే ఆలోచించి, తాను లేనప్పుడు కూడా తన పిల్లలు విశ్వాసం విడిచిపెట్టకుండా నడవటం ఎలాగో నేర్పించిన ఘనుడు అని చెప్పొచ్చు. అలాంటి మహానుభావుడు ఆయనే అబ్రహాము గారు కదా. కరెక్ట్గా ఇక్కడి నుంచి మనం కాలాన్ని వెనక్కి లెక్క పెడితే 2000 సంవత్సరాల క్రితం చూస్తే ఈ భూమి మీద యేసుప్రభు ఉంటాడు. ఓకే, యేసుక్రీస్తు ప్రభులు వారి కాలం నుంచి కరెక్ట్గా 2000 సంవత్సరాలు వెనక్కి వెళ్తే ఈ భూమి మీద అబ్రహాం గారు ఉంటారు. అర్థంగా? అంటే ఇక్కడి నుంచి కరెక్ట్గా 4000 సంవత్సరాల క్రితం భూమి మీద బ్రతికిన ఒక మహానుభావుడు, విశ్వాస వీరుడు అబ్రహాం గారు. ఆ అబ్రహాము గారు బ్రతుకుతున్నటువంటి కాలంలో ఒక ప్రాంతం ఉంది. తనతో పాటు ఉన్నటువంటి తన అన్న కుమారుడైన లోతు గారు, ఆహా ఎంత బాగుంది ఆ ప్రాంతం, సూపర్ అందంగా ఉంది, అద్భుతంగా ఉంది, పచ్చగా కలకల్లాడుతుందని చెప్పేసి ఆయన దగ్గర నుంచి విడిపోయి ఆ ప్రాంతానికి వెళ్ళాడు. ఆ ప్రాంతం పేరు సొదొమ, గొమొర్రా, ఆద్మా, షెబాయిము అని 4 దేశాలు ఉన్నాయి ఆడ దగ్గర దగ్గర. ఆ 4 దేశాలు పచ్చగా ఉన్నాయని చెప్పేసి అటు పోయి బ్రతుకుతుంటాడు అక్కడ. దేశం అయితే పచ్చగా ఉంది కానీ దేశంలో ఉన్న ప్రజలు మాత్రం ఎర్రగా ఉన్నారు. ఎర్రగంటే అందంగా తెల్లగున్నారని కాదు, రక్తపు మరకలతో, అంటే పాపముతో నిండిపోయి ఉన్నారు. బీభత్సమైనటువంటి పాపంతో నిండిపోయి ఉన్నారు. అలా నిండిపోయి ఉన్నప్పుడు వాళ్ళ పాపం దేవుని దగ్గరికి వెళ్ళింది. దేవుడు క్రిందికి చూసేసరికి వాళ్ళను మరి నాశనం చేయటానికి దూతలను పంపిస్తాడు. సొదొమ గొమొర్రా ప్రాంతాలని నాశనం చేయటానికి వచ్చినటువంటి దూతలు డైరెక్ట్గా సొదొమ గొమొర్రా దగ్గరికి రావాలి. కానీ దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి వ్యక్తి లేదా దూతలు ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాయో తెలుసా? ఎక్కడికి వెళ్ళారు? లోతు దగ్గరికి కాదు, ఫస్ట్ అబ్రహాం దగ్గరికి వెళ్ళారు. అది ఆయన కేపబిలిటీ, అది ఆయన క్యాలిబర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే పని వేరేది, కానీ ఎలాగూ ఇక్కడ వస్తున్నాం కదా, దేవుణ్ణి సంతోషపరిచిన వాడు, దేవుని పైన అపారమైనటువంటి నమ్మకం కలిగినటువంటి వ్యక్తి ఒక్కసారి అలా పోయేద్దామని చెప్పేసి వచ్చారు వాళ్ళు. ఎవరు? దూతలు. దూతలు రాగానే దూతలు అని అనుకోకుండా దేవుని తరఫున పంపించినటువంటి దూతలు అయినప్పటికీ దేవుడే వచ్చేసాడు అని అంత గొప్పగా రిసీవ్ చేసుకుని వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చాడు, భోజనం పెట్టాడు. పెట్టాడా? తినరా? ఇంతకు ప్రస్తుతం కడుపు కోసం బ్రతికే క్రైస్తవులు ఎవ్వరికీ ఇక్కడ క్లారిటీ లేదు. వచ్చినటువంటి ఆ 3 దేవదూతల్ని దేవుళ్ళే అనుకుంటున్నారు. దేవుడు అనుకోవట్లే, దేవుళ్ళే అట. యెహోవాట, యేసుక్రీస్తట, పరిశుద్ధాత్మట, 3 వచ్చారట అక్కడికి అబ్రహాం గారి దగ్గరికి, ఎండవేళ గుడారం దగ్గర. ఇంత భయంకరమైనటువంటి మాట అంటే కడుపు కోసం బ్రతికేటోడికి బైబిల్ ఏమర్థమవుతుంది? కడుపు కోసం బ్రతికేటోడికి బైబిల్ అర్థమవుతుందా? అక్కడ వచ్చింది దూతలు, కానీ వీళ్ళు ఏమంటారు? లేదు లేదు, దేవుడే వచ్చాడు. దానికి వీళ్ళ లాజిక్ పాయింట్స్ చాలా ఉన్నాయి. వాటన్నిటికీ నేను ఆన్సర్ ఇచ్చిన ఏమంటారు దాన్ని యూట్యూబ్ ఛానల్లో పెట్టున్నాను. FJCM స్పేస్ మిర్యాలగూడ, ఫాలోవర్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ మిర్యాలగూడ అనేటువంటి నా ఛానల్ ఉంది. అందులో వీటన్నిటికీ నేను అద్భుతమైనటువంటి ఆన్సర్స్ ఇచ్చున్నాను. కానీ మీరు కంగారు పడకుండా ఉండటం కోసం ఈ 3 యేసుక్రీస్తు కాదు, యెహోవా కాదు, పరిశుద్ధాత్మ కాదు, 3 100% దేవదూతలే అని చెప్పడానికి నా సొంతంగా చెప్తే మీరు సాటిస్ఫై కాకపోవచ్చు, అందరు కాకపోవచ్చు, కొందరికి డౌట్ అలానే మిగిలిపోయి ఉండొచ్చు. కానీ నేను చెప్తే కాకపోతే కానీ బైబిల్ చెప్తే సైలెంట్గా ఇవ్వాల్సిందే కదా. మరి చూద్దాం ఒకసారి బైబిల్ చెప్పిందా లేదా. ఒక్కసారి కొత్త నిబంధనలో ఏదైనా క్లారిఫై వచ్చేస్తుంది. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం 1వ వచనం చూడండి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 1వ వచనం. ఏం చెప్తున్నాడు? సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి. ఏం చేయటం మర్చిపోకూడదట? ఆతిథ్యము ఇవ్వటం మర్చిపోకండి.
దాని వలన ఎందుకు మర్చిపోకుండా ఉండాలి ఆతిథ్యం ఇవ్వటం అని అంటే దానివల్ల కొందరు ఎరుగకయే దేవదూతలు కొందరట తెలుసుకోకుండా ఎరుగకనే ఏం చేశారట? దేవదూతలకు దేవదూతలకు ఆతిథ్యము ఇచ్చారట. ఇప్పుడు చెప్పండి నాకు, ఆది కాండం మొదలుకొని మలాకి గ్రంథం వరకు కానీ ప్రకటన గ్రంథం వరకు కానీ దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చిన గనులు ఎవరు చెప్పండి? నో డౌట్ ఎట్ ఆల్, 100%. అంతే కదా? అంటే ఇప్పుడు అబ్రహాం దగ్గరకు వచ్చేసి తిన్నది ఎవరు? ఆయన ఎవరు చెప్పారు? పరిశుద్ధాత్ముడే. ఎవరి ద్వారా రాయించాడు? గ్రంథకర్త ద్వారా. అంటే పరిశుద్ధాత్మ రాయించాడు అని అంటే ఖచ్చితంగా దేవుడు ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా? అంటే దేవుడే చెప్పేశాడు, ఒరే నాయనా అక్కడికి వచ్చింది దేవదూతలే, నేను పంపించింది దేవదూతల్ని అని. అందుకోసమే యేసుక్రీస్తు ప్రభు గారు అన్నారు, ఏ నరుడు దేవుణ్ణి అని ఎందుకు అన్నాడు? యేసుప్రభు అని అబద్ధం చెప్తాడా? యేసుప్రభు ఆ మాట చెప్పాడంటే వాళ్ళకి తెలియక దేవదూతల్ని దేవుడు అని అనుకుని సంబోధించుకుంటూ వచ్చారు పాత నిబంధనలో. కానీ కొత్త నిబంధనకు వచ్చేసరికి అన్నీ రివీల్ అయిపోయినాయి. పాత నిబంధన ఛాయ లాంటిది, కొత్త నిబంధన నిజస్వరూపం అనే వాస్తవం తెలిస్తే విషయం అర్థమవుతుంది, మనకి ఎక్కుతుంది. అవునా కదా? అలా దేవుని దూతలు వస్తే ఫస్ట్ నీతిమంతుడి దగ్గరికే వచ్చారు, విశ్వాసి అయినటువంటి వారి దగ్గరికి వచ్చారు. విశ్వాసులకు తండ్రి ఎవరు? ఆయన దగ్గరికి వచ్చారు. ఈరోజు మనమందరం కూడా ఆయన విశ్వాసంలోనే, ఆయన అడుగుజాడలు, ఆయన విశ్వాసం యొక్క అడుగుజాడల్లో నడవాల్సినటువంటి వాళ్ళమే కదా క్రైస్తవులు మనమందరం. అలాంటి ఆ విశ్వాసి దగ్గరికి దేవదూతలు వస్తే ఆ దేవదూతలకు విందిచ్చి పంపించేస్తే వెళ్తూ ఆ ముగ్గురు దేవదూతల్లో ఒక దేవదూత నిలబడి విషయం చెప్తుంది, విషయం కన్వే చేస్తుంది అనమాట. ఎవరికి? అబ్రహాం గారికి. అసలు మేము వచ్చింది ఎందుకో తెలుసా? ఎందుకు వచ్చారు అంటే గదిగో పక్కన సుధమ గుమర ఆత్మశభాయం అని 4 దేశాలు ఉన్నాయి కదా, బీభత్సంగా పాపాలు చేస్తున్నాయని చెప్పేసి ఇన్ఫర్మేషను. భూమి మీద లేకుండా చేద్దామని వచ్చినాం అన్నట్టు. భూమి మీదనే లేకుండా 4 దేశాల్ని చేసేద్దామని చెప్పేసి అనగానే ఒక నీతిమంతుని గుండె, ఒక నీతిమంతుని మనసు, దేవుని పట్ల అపారమైనటువంటి విశ్వాసం కలిగిన వారి మనసు ఎలా ఉంటుంది? ఇప్పుడు మీరున్నారు విశ్వాసులే కదా, మీరు నిజమైన విశ్వాసులైతే అనుకుందాం ఒకసారి, దేవుడు మీ పక్క ఊరిని నాశనం చేయటానికి అని చెప్పేసి దూతల్ని పంపిస్తే ఆ దూతలు నీ ఇంటికే వచ్చాయి. నీ ఇంటికి వచ్చేసి అదిగో పక్కన ఉన్నటువంటి మీ ఊరు ఉంది కదా, దాన్ని సర్వనాశనం చేద్దాం, భూమి మీద లేకుండా చేద్దాం అనుకుంటున్నాం అని చెప్పేసి నీతో అన్నారు అనుకోప్పుడు నువ్వేమంటావు? మనం ఏమంటాం? దేవునికి స్తోత్రం, ఆహా ఎంత మంచి మాట చెప్పారు ఇన్నాళ్ళకు, నిజంగా తలకాయ నొప్పి వాళ్ళతో. కానివ్వండి తొందరగానే అంటావా లేదా? కానివ్వండి అమ్మయ్యా, వాళ్ళందరూ పోతే వాళ్ళ భూములన్నా మిగులుతాయి, అంతే కదా? ఆ ఊరు జాగా అంతా మిగులుతుంది, ఏమన్నా చేసుకోవచ్చు, అట్టుంటుంది. అలాంటి వాడివైతే నువ్వు నీతిమంతుడివి కావు. కానీ అబ్రహాం గారు ఏమన్నాడు తెలుసా? అయ్యా మరి అక్కడ నీతిమంతులు కూడా ఉండొచ్చు కదా, మరి నీతిమంతుల్ని కూడా, ఆ పాపులతో పాటు నీతిమంతుల్ని కూడా నాశనం చేస్తావా? ఎంతలా తపన పడతాడంటే, ఎంతలా తప్పిస్తాడనంటే ఆయన హృదయం, ఒక 50 మంది నీతిమంతులుంటే ఆ 4 దేశాలు కలగలిపి 50 మంది నీతిమంతులుంటే ఆ 50 మందిని కాపాడవా అని కోరుకుంటున్నాడా? ఈయన మనసు చూడు ఎట్టుందో ఒక్కసారి, అతని మనసు చూడు గ్రహించొక్కసారి. ఆ నీతిమంతుల కోసం పోరాడట్లే ఆయన. ఒరిజినల్గా చెప్పాలంటే బాబా క్రీస్తు మనసు కనబడుతుంది చూడు అక్కడ. క్రీస్తు మనసు ఎలాంటిది? అసలు ఆయన బలి అయిందే పాపుల కోసం, నీతిమంతుల కోసం రాలే ఆయన. యేసుప్రభు డైరెక్ట్నే చెప్తాడు, నేను నీతిమంతుల కోసం రాలే, నేను వచ్చిదే పాపుల కోసం అంటాడు. వాహ్, ఎంత అద్భుతమైన మాట అది. అదే మనసు కనపడుతుంటుంది విశ్వాస వీరుల్లో. ఈ 50 మందిని బట్టి అక్కడ ఉన్నటువంటి మిగతా పాపులందరినీ కాపాడతావా తండ్రి, కాపాడతావా ప్రభువా అని అడిగినప్పుడు 50 మంది ఉంటే ఎస్ ఈజీగా కాపాడతా అని చెప్పేసి బయలుదేరాడు అంటే అర్థం ఏంటి? సొదొమ గొమొర్రా అటు వెనకాల నుంచి వచ్చారు.
50 మంది నీతిమంతులు ఉంటే కాపాడతా అని చెప్పి అటే పోతున్నాడు. మళ్ళా ఎట్టుంటది? గుండెలు జారిపోతున్నాయి. ఏం ప్రభువా, 50 మంది ఉంటే కాపాడుతానని చెప్తున్నారు, మళ్ళీ అటే పోతున్నారు. వారంటే 50 మంది కూడా లేనట్టే కొడుతుందిగా. ఏం చేద్దాం ఇప్పుడు, వదిలేస్తే అని చెప్పేసి మళ్ళీ ప్రభా 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 ఒక్క నిమిషం అని ఆపి ఒక 5 మంది తగ్గితే, అంటే 45 మందే ఉన్నారు అనుకో, అప్పుడు కాపాడవా? ఆ 4 దేశాలను కాపాడవా ప్రభువా? 45 మంది ఉంటే కాపాడవా అని అంటే, మరలా ఆ దూత ద్వారా దేవుడిచ్చినటువంటి సమాధానం ఏంటంటే, బ్రహ్మాండంగా 45 మంది ఉన్నా ఆరామ్స్గా నేను కాపాడుతా అని చెప్పేసి మరలా బయలుదేరు. మరలా బయలుదేరితే అమ్మో, ఒక్కొక్క అడుగు గుండె అదురుతుంది. ఎవరికి? ఒక విశ్వాసి గుండె తహతహలాడుతుంది. ఎవరి కోసం? పాపుల కోసం. పాపులను రక్షించటంలో తపన పడుతున్న హృదయం మనకు కనబడాలి. ఇక్కడ 40 మంది 45 మంది కూడా లేరా? అయితే మరి ఒక్క నిమిషం ప్రభు, 40 మంది ఉంటే, 40 మంది నీతిమంతులే ఉన్నారనుకో, ఆ 4 దేశాలని కాపాడతావా అని అంటే, మరలా ఎస్ ఖచ్చితంగా నువ్వు చెప్పినట్టు 40 మంది ఉంటే కాపాడతా అంటే 40 మంది కూడా ఇక లాభం లేదు. 5 తగ్గిస్తే ఇది వ్యవహారం కుదిరేటట్లేదు. కానీ ఏకంగా 10 కొడదాం, డౌను 10 మందిని తగ్గించి అడుగుదాం అనే ఆలోచనతో మరలా ఏం చేశాడో తెలుసా? మీరేమనుకోకపోతే, దుమ్ము లాంటి నేను, ధూళి లాంటి నేను, మీరు ఏమనుకోకపోతే మరొక్కసారి మాట్లాడతా అని చెప్పేసి దేవునితో, ఆ దూత ద్వారా దేవునితో ఏమని సమాధానం పంపిస్తున్నాడనంటే, ప్రభువా మరి 30 మంది ఉంటే, 30 మంది ఉన్నారనుకో, ఆ 4 దేశాలని కాపాడవా అని అన్నాడు అని రిక్వెస్ట్ చేస్తాడు. మరలా ఇంకో అడుగేస్తాడండి. ఎస్ 30 మంది ఉన్నా కాపాడుతాను. ఇంకో అడుగేసేసరికి గుండె దొల్లమన్నది ఒకేసారి కథం. అమ్మ బాబు 30 మంది కూడా లేరా? ఇప్పుడు ఏం చేసేది? ప్రభు అనుకుంటూ వచ్చి ఇంకో ఒకసారి అంటాడు. 20 మందే ఉన్నారనుకో, అప్పుడేంటి ప్రభు కాపాడవా ప్రభు? 20 మంది నీతిమంతులు ఉన్నారనుకో, ఆ 20 మంది నీతిమంతులను బట్టి భయంకరమైనటువంటి పాపులు అయినటువంటి ఆ 4 దేశాలను ఈ 20 మందిని బట్టి కాపాడవా అని అడుగుతున్నాడు. ఈ సీక్వెన్స్లో అలా మనం ముందుకెళ్తున్నాం. మీరు నాతో పాటు వస్తున్నారు, కానీ మీకేం డౌట్ రావట్లే? డౌట్లు ఏమి వస్తున్నాయా? రావట్లేవా? రావట్లే? రావాలిగా డౌటు. ఈ 20 మందిని బట్టి వాళ్ళందరినీ కాపాడితే లాభం ఏంటట? ఆ వచ్చే లాభం ఏంటి? ప్రయోజనం ఏంటి? ఏంటి అబ్రహాం గారు, ఏ దృష్టితో మీరు ఆలోచిస్తున్నారు? అసలు ఏమి నీ కాన్సెప్ట్ ఏంటి అని చెప్పేసి అబ్రహాం అడగరా? ఏమండి ఆయన ఇంటెన్షన్ ఏంటి? నీతిమంతుని గుండె తప్పించే విధానం ఏంటో తెలుసా? ఒకవేళ అక్కడ 20 మంది ఉండి కాపాడేశాడనుకో, నెక్స్ట్ డే నా సేవకులతో నేను దిగిపోతా అక్కడికి. ఆ 4 దేశాలలోనికి ఎంటర్ అయిపోయి అక్కడున్న 20 మంది నీతిమంతులను రేపి చెప్దాం పద సువార్త, మారుద్దాం. ఈ 20 మంది కష్టపడితే కొందరినైనా మార్చగలరా లేదా? సైనికుల్లా ఆ 20 మంది పని చేస్తే కొంత మటుకైనా సేవ్ చేయగలరా లేదా ప్రపంచాన్ని, ఆ 4 దేశాలని? నీతిమంతుని హృదయం అలానే ఉంటుంది. నిజమైన విశ్వాసి యొక్క గుండె అలానే ఉంటుంది. మీలో ఎంతమంది గుండెలు అలా ఉన్నాయి? ఎంతమంది మనసు ఆ విధంగా ఉంది? ఆలోచన చేయండి. దానికోసం పరిగెత్తేవారు ఎంతమంది? దానికోసం ఆలోచించేటటువంటి వాళ్ళు ఎంతమంది? ఏమంటే అర్థమవుతుందా? గట్టిగా తిన్నారు కాబట్టి నిద్ర వస్తుందా? ఈ సమయంలో జనరల్గా అయితే మనం ఒక 50 కేజీల బరువు మోస్తామా? మోయగలమా? కొంతమంది మోస్తారు, కొంతమంది మోయలేరు. కానీ 100 కేజీల బరువు అయితే సింగిల్గా ఎవరు మోయలేరు అనుకుంటా కదా. కాబట్టి అన్నం తిన్న తర్వాత కనురెప్పలు 120 కిలోలు అవుతుంది. ఏమవుతుంది? ఈ కనురెప్పలు 120 కిలోలు బరువు ఎక్కుతుంది. ఆహా, అస్సలు ఎత్తలేం. అబ్బా లేపేసిండ్రా భయ్, గోల్డ్ మెడల్ లేపేసినట్టే. ఇక ఆ ఫీలింగ్ వస్తుంది అనమాట. అస్సలు లేవదు అసలు. ఎందుకు? గట్టిగా తిని ఉంటాము. తినేసి మంచి గాలి వస్తుంటుంది పైనుంచి. గాలి వస్తున్న కొద్దీ భారం ఎక్కుతుంటుంది. అది
బొర్రెక్తుడి దగ్గర రేపా? ఆలోచించండి జాగ్రత్తగా. మంచి పాఠం, మనకు చాలా ఉపయోగకరమైనటువంటి పాఠం. 20 మంది ప్రభువా, 20 మంది ఉన్నారనుకో, కాపాడతావు కదా అని చెప్పేసానంటే 20 మంది ఉన్నా దర్జాగా కాపాడేస్తా అని మళ్ళీ అడుగు వేసిండు. అంటే అయ్యో బాబోయ్ 20 మంది కూడా లేరా అని చెప్పేసి ఒక్కొక్క అడుగులు ఆ దూత వేస్తుంటే గుణపం దిగినట్టుంది ఆయనకు. గుండెల్లో బాంబులు పేలుతున్నాయి. వామ్మ 20 మంది కూడా లేరా? ఎంత దూరం నడిచారు, ఎంత నేల మటుకు నడుచుకుంటూ పోయారు ఒక్కొక్క అడుగు. ఈ ప్రభువా ఒక్కసారి ప్లీజ్, ఒక్కసారి అవకాశం మేము ఒక్కసారి మాట్లాడతా ప్రభువా. ఇసుగుకోకుండా చెప్పు. ఇక్కడ దేవుని మనసు కూడా మనకు అర్థం కావాలండి. ఏమర్థం కావాలి? ఆయన దీర్ఘ శాంతం గలవాడు అని. ఎందుకంటే ప్రేమకున్న లక్షణం ఏంటి? దీర్ఘ శాంతం. ఆయనే ప్రేమ కదా. ఓపికతో వింటున్నాడు. ఎన్నిసార్లు మాట మార్చినా, ఎన్నిసార్లు డౌన్ అయినా, ఎన్ని పదుల సంఖ్యలో దిగుకుంటూ వచ్చినా కూడా వింటున్నాడు ప్రశాంతంగా. చెప్పు. ఎందుకంటే కాన్ఫిడెన్స్గా ఆయనకు తెలిసింది ఏంటంటే ఆడ ఉన్నది ఒకే ఒక్కడు. చూద్దాం అని చెప్పేసి అవకాశం ఇస్తున్నాడు. ఇంకొక మారు ప్రభు అని చెప్పేసి ఏమంటాడు తెలుసా? 10 మందే ఉన్నారనుకో, కాపాడతావా అని అడిగిండండి. నిజంగా ఈ మాట దగ్గరికి వచ్చేస్తే కరెక్ట్గా మీరు ఆలోచన చేస్తే కేవలం 10 మంది నీతిమంతులు 4 దేశములో కలిపి, ఆ మూలనకుడు, ఈ మూలనకుడు, ఆ మూలనకుడు, ఈ ప్రాంతంలో ఒకడు, ఆ ప్రాంతంలో ఒకడు, ఒక్క 10 మంది ఉన్న 4 దేశాలు బ్రతికి బట్టగట్టేవంటే ఒక్కసారి ఆలోచించండి. ఆ 4 దేశాలు దేని మీద ఆధారపడి బ్రతకాలి ఇప్పుడు? ఆ 4 దేశాలకు కరువైంది ఏంది ఇప్పుడు? ఒక్క 10 మంది నీతిమంతులు కరువయ్యారు. 10 మంది నీతిమంతులు కరువయ్యారు. ఆ 10 మంది నీతిమంతులు ఉండినట్లయితే సొదొమ, గొమొర్ర, ఆద్మ, సెబాయిము అనేటటువంటి 4 దేశాలు నాశనమయ్యాయా? ఎంత అవసరం నీతిమంతుడు లోకానికి? ఎంత అవసరం ఒక క్రైస్తవుడు ఈ లోకానికి? నాశనం వచ్చిందనుకో, భూమి మీద అందరి దగ్గర ఉన్నటువంటి డబ్బులు తీసుకొచ్చేసి కుప్పబోసినా కూడా నాశనం ఆగదు. కానీ ఒక్క నీతిమంతుడు నిలబడితే అన్ని డబ్బులకు మించినోడు ఒక్క నీతిమంతుడు. ఒక నీతిమంతుని విలువ ఎంత? ఈ భూమి మీద ఉన్నటువంటి ధనంతో పోల్చగలమా, కొలవగలమా? ఆ నీతిమంతుడే నువ్వైతే నీ విలువెంత ఇప్పుడు ఆలోచించు. ఆ నీతిమంతుడు నువ్వే అయితే నీ విలువెంత? నువ్వు ఈ లోకానికి ఎంత అవసరమో చూడు ఒక్కసారి. ఎంత అవసరం ఈ లోకానికి? ఒక్క 10 మంది ఉంటే కాపాడుతా అన్నాడండి. 10 మంది, వా, 4 దేశాలు బతికేవి. కానీ ఉన్నారా? 10 మంది కూడా లేకపోవటంతో కేవలం ఒకే ఒక కుటుంబం, లోతు గారు. ఆ లోతు గారి దగ్గరికి వెళ్ళి, ఇదిగో నువ్వు నీతిమంతుడివి కాబట్టి, దేవుని కనికరం నీ మీద ఉంది కాబట్టి నువ్వు బయటికి పో. ఈ పాపులతో పాటు నువ్వు చావటానికి లేదు, నువ్వు బయటికి పో అని చెప్తారు. ఆ నీతిమంతుడు మనసు కూడా ఎట్లాంటిది అని అంటే, అమ్మ బాబోయ్, నేను ఒక్కసారి బయటికి వెళ్తే మరలా ఈ ఊర్లో జీవితంలో రాలేను. అది ఆయన మనసు. అవునా కదా? ఎందుకు? వద్దామన్న ఊరు ఉండదు కదా. అస్సలు వెళ్ళడు. నేను పోతే వల్లకాడైపోతుంది ఈ ఊరు అనేటటువంటి విషయం తెలిసినటువంటి ఆయన, తెలిసిన వెంటనే కదలడు అసలు. రాత్రంతా బతిలాడతారు దూతలు, వెళ్ళు 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 అని అంటే వెళ్ళడు. వెళ్ళకపోయేసరికి ఫైనల్గా ఏం జరుగుతుందో ఒక్కసారి 19వ అధ్యాయం 15వ వచనం చదవండి. ఆదికాండం 19వ అధ్యాయం ఫైనల్గా చూపించిన పాఠం ముగించేస్తా. ఆదికాండం 19వ అధ్యాయం 15వ వచనం. తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతునకు త్వరపెట్టి, లెమ్మో, ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను, ఇక్కడనున్న నీ 2 కుమార్తెలను తీసుకొని రమ్మని చెప్తే ఆయన ఏం చేస్తున్నాడు చూడండి. అతడు ఏం చేస్తున్నాడు? చెప్పినట్టునే పోట్లే, ఆలస్యం చేస్తున్నాడు. ఎందుకు? ఆయనకు అర్థమైపోయింది, నేను బయటికి పోతే ఈ ఊరు ఉండదు. ఆ నీతిమంతుని విలువ చూడు ఇప్పుడు.
ఆ నీతిమంతుని విలువజుడు ఎంతున్నాడా? ఒకే ఒక్కడు ఆపుతున్నాడు, రాత్రంతా ఆపిండు నాశనం అవ్వకుండా. ఆయన ఆ ఊర్లో ఉన్నన్ని రోజులు ఆ ఊరికి ఏం లేదు. ఇక చూడు నీతిమంతుని విలువ ఏ రేంజ్లో ఉందో. ఆ నీతిమంతుని విలువ ఎంత గొప్పది చెప్పండి. ఇప్పుడు ఇక లాభం లేదు. వెళ్ళు 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 అని అంటే వెళ్ళేటట్లు లేడు అని చెప్పేసి దూతలు చేసినటువంటి పని ఏంటో తెలుసా? చేతులు పట్టి మరి గుంజుకొని తీసుకెళ్ళారు. అదే నెక్స్ట్ చదవండి. నెక్స్ట్ అదే ఉంటుంది చదవండి. అతడు తడువు చేసెను, అప్పుడు అతని మీద యెహోవా కనికరపడుట వలన యెహోవా అతని మీద కనికరపడుట వలన ఆ మనుష్యులు అతని చేతిని అతని భార్య చేతిని అతని ఇద్దరి కుమార్తెల చేతిని పట్టుకొని వెలుపలికి తీసుకొని వచ్చి, అది చూసారా, గుంజుకొచ్చేసరికి ఇక లాభం లేదు, ఈయన వచ్చేటట్లేడు, పోయేటట్లేడు, ఆయనంతా ఆయన పోవాలంటే పోయే విధానంలో కనబడట్లేదు అని చెప్పేసి దూతలే ముందొచ్చి చేతులు పట్టుకొని లాక్కొని ఊరవతల తీసుకెళ్ళేసి ఉంచేసారనమాట. ఇంక పో ఏడికన్నా పో. ఆయన ఊర్లో ఉంటే ఆ ఊరును నాశనం చేయటానికి అవ్వదు. నీతిమంతుని పవర్. ఈరోజు లోకం ఇలా ఉంది అని అంటే అమ్ముడు పోయి పొట్ట కోసం బ్రతుకుతున్న పాస్టర్లు ఎందరున్నా నీతి నిజాయితీగా బ్రతికేటటువంటి పాస్టర్లు తక్కువ సంఖ్యలోనైనా ఉన్నారు. అందుకోసమే లోకం బ్రతుకుతుంది. లోకం ఈ విధంగా ఉంది అని అంటే నీతి నిజాయితీగా బ్రతుకుతున్నటువంటి సేవకులు అక్కడక్కడక్కడక్కడ ఉన్నారు. వాళ్ళే లేని రోజు ఉంటుంది ఈ ప్రపంచం. రూపురేఖలు మారిపోద్ది. 100% కనబడుతుంది సాదృశ్యం మనకు. నెక్స్ట్ ఏం జరిగిందో చెప్పాల్సిన అవసరం లేదు. ఆ 4 దేశాల పరిస్థితి కదా. రీసెంట్గా శాస్త్రవేత్తలు కూడా ఆ ప్రాంతానికి వెళ్తే అగ్ని గంధకాలు పైనుంచి కురిస్తే ఆ అగ్ని గంధకాలను తీసి వెలిగిస్తే నేటికి వెలుగుతున్నాయని చెప్తున్నారు శాస్త్రవేత్తలు. సజీవ సాక్ష్యం. అంతకుమించి ఏం కావాలి మనకు? సజీవ సాక్ష్యం అండి. 4 దేశాలు భూమి మీద లేకుండా ఆనాడు కొలాప్స్ అయ్యాయి. ఆకాశం నుంచి అగ్ని కురిపించి నాశనం చేశాడు. అదే ఆ ప్రాంతంలో ఒక్క 10 మంది నీతిమంతులను వాళ్ళు కాపాడుకొని ఉంటే, వాళ్ళకు తెలియలేదు నీతిమంతుడు ఊరిని కాపాడతాడు, దేశాన్ని కాపాడతాడు అనే సంగతి వాళ్ళకు తెలియదు. నీకు తెలుసుగా ఇప్పుడు ఈ ప్రపంచాన్ని కాపాడేటోడు నీతిమంతుడే తప్ప డబ్బు కాదు, అధికారి కాదు, ప్రధానమంత్రి కాదు, ఎవరో కాదు. ఒక నీతిమంతుడే ఈ దేశాన్ని కాపుగాస్తున్నాడు. ఒక నీతిమంతుడు ఉండబట్టి మిగతా వాళ్ళందరూ బ్రతికి బట్టగడుతున్నారు తప్ప వాడేదో చేస్తున్నందుకు కాదు. ఏనాడైతే నీతిమంతుడు లేకుండా పోతాడో ఆ రోజు ఈ ప్రపంచం అవుపోబోతుంది, ధ్వంసమైపోబోతుంది. అందుకోసమే ప్రతి ఒక్కరూ నడుంగట్టాలి. నేను ఒక నీతిమంతుడిలా బ్రతకాడి. ఆ నీతిమంతుడుగా నువ్వు బ్రతకటానికి నీ పాపాలన్నీ తీసివేసి ఉచితంగా నీకు నీతిని అనుగ్రహించాడు. ఆ నీతిని పట్టుకొని నిలబడి బ్రతుకు. ఉచితమైన నీతిని పొందుకున్నాం కదా మనం. ఒరిజినల్గా మనమందరం పాపులమే, కానీ పాపాలన్నీ క్రీస్తు రక్తంలో కడిగేసి ఉచితమైనటువంటి నీతిని క్రీస్తు ద్వారా దేవుడు మనకు అనుగ్రహించాడు కదా, మనకిచ్చాడు కదా. ఆ నీతిని చేత పట్టుకొని బ్రతికితే చాలు. ఆ నీతిని చేత పట్టుకొని ఈ లోకంలో జ్యోతుల వలె ఉండాలి మనం. ఒరిజినల్గా మనం కూడా జీవం గలవారమే తెలుసా. మన దేవుడు జీవము గలవాడు. మనము కూడా ఈ లోకానికి జీవాన్ని అందించే జీవము గలవారము కూడా మనమే. టైం అయిపోయింది కదా. ఒక్క మాట చదువుకొని పాట ముగించేసుకుందాం. 2 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం ఒక్క మాట చదవండి. యాక్చువల్గా ఈ పాఠం కూడా బాగానే ఒక 3-4 గంటలు సాగుతుంది. అద్భుతమైనటువంటి పాఠం. కానీ సమయాన్ని బట్టి నేను ఓవరాల్గా ఏదో కథ చెప్పినట్టు చెప్పేసిన, రిఫరెన్స్ చూపించకుండా. ఓకే, చదవండి అన్నమాట. బాగా వినండి, డీప్గా వినండి మాట. బలహీనతను బట్టి ఎవరైనా కదా, బలహీనతను బట్టి ఆయన సిలువ వేయబడెను, కానీ దేవుని శక్తిని బట్టి అయితే అది యేసుక్రీస్తు ప్రభువు వారు ఇప్పుడు జీవించుచున్నాడు. ఎలా జీవించుచున్నాడు? దేవుని శక్తిని బట్టి యేసుక్రీస్తు ప్రస్తుతం జీవించే ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువు వారు ప్రస్తుతం జీవించే ఉన్నాడంటే కారణం దేవుని శక్తిని బట్టి. పౌలు గారు అబద్ధం రాశాడా?
ఆత్మపూర్ణుడే రాశాడు, అబద్ధం కాదు. కంటిన్యూషన్. మేమును ఆయన యందుండి మేము ను అంటే అర్థం ఏంటి? మేము కూడా అని మాట్లాడుతుంది ఎవరు? అపోస్తలులు. మేము కూడా ఆయన యందుండి బలహీనులమై ఉన్నాము గాని అది మీ ఎడల దేవుని శక్తిని బట్టి ఆయనతో కూడా అంటే యేసుక్రీస్తుతో పాటు మేము కూడా జీవం గలవారమే. ఒరిజినల్ జీవం గలవాడు దేవుడు. ఆ దేవుణ్ణి బట్టి జీవం గలవాడు యేసుక్రీస్తు ప్రభువు వారు. యేసుక్రీస్తు ద్వారా మనం కూడా జీవం గలవారమే. మనం కూడా జీవం గలవారమే. సో ఈరోజు ప్రపంచానికి జీవం వైపుకు నడిపించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఒక లోతు గారు ఆలోచించినట్టు, ఒక అబ్రహాము గారు ఆలోచించినట్టు ఆలోచించి పని చేస్తే మన అవసరం ఈ లోకానికి ఎంతో ఉంది. ఈ లోకానికి క్రైస్తవుడు అవసరమా అనే టైటిల్కి ఈ పాఠం. సమాధానం మీరు చెప్పండి. ఈ లోకానికి క్రైస్తవుడు అవసరమా? 1000% అవసరమే. ఎంత అవసరం? ఎంత అవసరం అంటే మనీ కూడా కాదు, అంతకు మించి. ఒక మనిషికి శ్వాస ఎంత అవసరమో ఈ లోకానికి క్రైస్తవుడు అంత అవసరం అని చెప్పాలి. అలాంటి క్రైస్తవుడుగా నువ్వున్నావా? నేనున్నానా? మనమున్నామా? అలాంటి క్రైస్తవుడుగా మనం ఉంటేనే నీ వల్ల ఉపయోగం. లేకపోతే నువ్వు కూడా ప్రభువా 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 అనుకునే జాబితానే తప్ప నువ్వు నిజమైనటువంటి క్రైస్తవుడివి కాదు అనేటటువంటి విషయాన్ని గుర్తెరిగి గమనించి మీరు నేను మనమందరం బ్రతకాలి అని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. మరొకసారి కలుసుకున్నప్పుడు దేవుడి చిత్తంలో మనం ఉంటే, ఈ భూమి మీద సజీవులంగా ఉంటే, మరలా కలుసుకునే అవకాశం ఉంటే కలుసుకుందాం. అప్పటి వరకు ఈ మాటలు మర్చిపోకుండా వాటి ప్రకారంగా బ్రతికే ప్రయత్నం మీరందరూ, నేను కూడా, మనమందరం కలిసి ఈ ప్రయత్నం చేస్తూ ముందుకు సాగాలని కోరుకుంటూ నేను నా పాఠాన్ని ముగించేస్తున్నాను.